వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక ఒక చక్కటి గొంతుని నేను వినిపిస్తాను. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు ఏంటంటే లేదు, అన్నీ చూస్తున్నా. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. అయ్యా, అది మౌనంగా లేదు అనకూడదు. అది నేను మౌనంగా లేను, అన్నీ చూస్తున్నాను అనాలి ప్రకాష్ రాయ్ గారు. నేను మౌనంగా లేదు కాదు, నేను మౌనంగా లేను, అన్నీ చూస్తున్నాను, అన్నీ గమనిస్తున్నాను అన్నటువంటి మాట మాట్లాడాలి. తెలుగు నేర్చుకోండి సార్ ముందు. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తుంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. ఓకే, దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, ఓకే, మీ పని మీద మీరు ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు దీనికి ఒక మంచి కౌంటర్ ఇవ్వకుండా నేను ఈ కంటెంట్లోకి వెళ్తే నాకు మనసు ఆగదు. ఏం చేయాలి? ఎస్, ఇక్కడ మనకి బండ గణేష్ గారు మళ్ళీ 2 కంటెంట్లు ఇచ్చారు మనకి. అండ్ అఫ్ కోర్స్ ఆయన కూడా ముందు మన పాయింట్ తోటే చెప్పారు. మౌనంగా లేదు కాదు, మౌనంగా లేను. ముందు తెలుగు సరిగ్గా నేర్చుకోవయ్యా ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్. భాష సరిగ్గా రాకపోయినా తెలుగు ప్రజలకు పాఠాలు చెప్పడానికి మాత్రం ముందుంటావా? తెలుగు భాషను గౌరవించు, తర్వాత తెలుగు ప్రజలకు నీతులు చెప్పు. ఇది ఒకటి. రెండోది, ఎవరితోటో ట్వీట్ రాయించుకుని వచ్చి పోస్ట్ చేయడం కాదు ప్రకాష్ రాయ్. మాట్లాడడం అంటే సినిమాల్లో రాసిచ్చిన డైలాగ్ని తెలుగు డబ్బింగ్ చెప్పినట్టుగా కాదు. ప్రజలతో మాట్లాడే మాట హృదయం నుంచి రావాలి, అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు, నిజాయితీ కావాలి. తమ్ముడు ప్రకాష్ రాయ్. ఇక మూడోది, అల్టిమేట్ది, పైసా కొట్టు డైలాగ్ పట్టు. ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ ఫ్రమ్ కర్ణాటక. ఇది కూడా సరిపోలేదండి. నో, ఇంకా ఏదో కావాలి. ఏదో మిగిలిపోయింది పుష్ప, ఏదో మిగిలిపోయింది. ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్ మాట్లాడింది విన్నారు కదా, అది ఇంకెక్కడో విన్నట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది. చూడండి మీరు. ఇది కూడా అలాంటిదేనా? అలా ఎందుకు అవుతుంది? అది వేరు, ఇది వేరు. అది ఇది వేరు కావచ్చు. అదేనంటే ఇది కూడా అవుతుందేమో కదా. అదెలా అవుతుంది? అది అదే, ఇది ఇదే. కానీ అది ఇది ఒకటే కదా. బాగా గుర్తు పెట్టుకో. అది అదే, ఇది ఇదే. ఏమో అది ఇది ఒకటేనేమోనని భయంగా ఉంది. ఏం భయపడకు, అది ఎప్పుడూ ఇది కాదు. ఏమో నా అనుభవంతో చెబుతున్నా, ఇది కూడా అదే అవుతుంది. ఎక్కడ ఏ పొలంలో చూసినా 2 రైతులు. ఆత్మారాముడు కాస్త శాంతించాడు. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. అమ్ముడుపోయిన మీడియా, యూట్యూబ్లు, సోషల్ మీడియా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి జన సైనికులు. మరి ప్రకాష్ రాజ్ ఎవరికి అమ్ముడుపోయాడో? ఇంతకీ ఏంటి ఈ వ్యాఖ్యల వెనకాల ఉన్నటువంటి అసలు ఆందోళన ఏంటో తెలుసా? ఈ యూట్యూబర్ బత్సల్కూర జోసెఫ్ మీద దేశద్రోహం, యూఏపీఏ కేసులు, దీని మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఎన్ఐఏ అంటున్నారు, తిహార్ జైలు అంటున్నారు. అలాగే అతని ఫోన్లో బయటపడ్డటువంటి వాస్తవాలని చెప్పి కూడా అంటున్నారు. పూర్తిగా ఇంకా రావాలి, ఫోరెన్సిక్ నుంచి రిపోర్ట్స్ ఇవన్నీ పోలీసులు విడుదల చేయాలి. సో ఇప్పుడు మనోడు విడుదల చేసినటువంటి ఈ వీడియోకి పెట్టిన క్యాప్షన్, నా ప్రశ్నించే గొంతుని ఎవరూ ఆపలేరు, దిగజారండి, దిగజారండి, ఇంకా దిగజారండి అంటూ చేశారు. చూసారా వ్యాఖ్యలు? ఎందుకు ఇప్పుడు ఈయన బయటకు వచ్చాడు?
ఎవరు కూడా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 3 రోజులు అవుతుందేమో ఆయన పేరును కూడా ఎవరో ఎక్కడ ప్రస్తావించట్లా. మరి ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది, దిగజారిపోండి అంటూ మాట్లాడడం అంటూ చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో ఇంతకీ చాలామంది అనేది ఏంటంటే ఈ రావణ్ అదే బచ్చలగూరి జోసెఫ్, ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరికీ గతంలో సోషల్ మీడియా వేదికగా ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు కావచ్చు, అలాగే రావణ్ పోస్ట్ చేసినటువంటి ఈ పేరు వచ్చేస్తుందండి ఎందుకో, ఈ జోసెఫ్ పోస్ట్ చేసినటువంటి పోస్టులు, వాటి ప్రచారాలు ఇవన్నీ కూడా ప్రకాష్ రాజ్ చాలా బహిరంగంగానే షేర్ చేయడం, మద్దతు తెలపడం ఇవన్నీ కూడా చేశారు. అలాగే ప్రకాష్ రాజు ఈ ప్రశ్న టీంకి ఎంత అంటే చాలా కోర్ లెవెల్లో సపోర్టర్ట, అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ రావణ్ కేసు దర్యాప్తు బాగా విస్తరిస్తున్నటువంటి సమయంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇది రాజకీయ స్పందన కాదు, ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలకి ముందస్తు ఏదో వివరణలాగా ఒక ఉక్రోషంతోటో ఉడుకుమొత్తనంతోటో ఆయన మీద ఎక్కడ పడుతుందో అనే దాంతో ముందు బయటపడ్డాడు ఈ వీడియోతోటి అనేది చాలా వర్గాల్లో, రాజకీయ వర్గాలు కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇప్పటికే పోలీసులు ఈ డిజిటల్ ఆధారాలు కావచ్చు, సోషల్ మీడియా కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్స్, కమ్యూనికేషన్స్, ఫండింగ్ ఇవన్నీ కూడా అనేక కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు, అందరికీ తెలిసినటువంటిదే. సో దర్యాప్తు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడే చెప్పడం అనేది మనకు సాధ్యం కాదు. బికాజ్ 100% ప్రూఫ్స్ అయితే మన చేతికి అయితే రాలేదు, ఏ మీడియా చేతికి రాలేదు. కేవలం సమ్ ప్రైవేట్ ఇష్యూస్కి సంబంధించినటువంటివి మాత్రమే బయటపడ్డాయి తప్ప ఇంకోటి కానే కాదు. సో ఇక మిగతావి ఏమన్నా ఉండి అందులో వాస్తవాలు ఉంటే చట్టపరమైనటువంటి ప్రక్రియతోటే మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇక్కడ ప్రకాష్ రాయ్ని క్వశ్చన్ చేస్తున్నారు, జస్ట్ ఆస్కింగ్ అంటున్నారు కదా, జస్ట్ క్వశ్చనింగ్ అంటూ. ఏమయ్యా ప్రకాష్ రాజ్, నువ్వు ఎప్పుడైనా మరి దేశానికి సంబంధించి ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నాయి, మరి వాటి మీద స్పందించకుండా ఈ ఎంపిక చేసుకున్నటువంటి రాజకీయ అంశాలకి మాత్రమే నువ్వు ఎందుకు పరిమితం అవుతున్నావు? నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ని, సనాతన ధర్మాన్ని మాత్రమే నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు ప్రశ్నించే గొంతు గురించి ఈయన మాట్లాడడం కంటే బచ్చలగూరి జోసెఫ్ వాడికి సంబంధించినటువంటి కేసుకి వస్తున్నటువంటి ప్రశ్నలకి స్పష్టమైనటువంటి సమాధానమే ఇవ్వడం బెటర్ అని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. అందుకని చెప్పి ఇప్పుడు ఇలాగా దీని గురించి వచ్చాడు అని చెప్పి విమర్శకుల అభిప్రాయం. సో ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరి పాత్ర మీద కూడా ఒక తుది నిర్ణయానికి రావడం అనేది మనకు సాధ్యం కాదు. బట్ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం, ఇప్పుడు ఆ బచ్చలకూరి జోసెఫ్ కేసు ఒక వ్యక్తి అరెస్టుతో ముగిసే వ్యవహారం అయితే కాదు, దాని చుట్టూ ఉన్న ఒక డిజిటల్ నెట్వర్క్, ఒక సాలె గూడు అనేది ఉంది. ఆ డిజిటల్ నెట్వర్క్, సోషల్ మీడియా సంబంధాలు, ప్రచార వ్యవస్థలు, పార్టీలు వీటి మీద కూడా దృష్టి సారించే దిశగా సాగుతోంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. సో దర్యాప్తులో పూర్తి స్థాయిలో అన్నీ బయటపడతాయి, జస్ట్ వెయిట్ చేసి చూడాల్సిందే, జస్ట్ వెయిట్ అంతే. పాపం ఇది కాదు, ఇది కాదు, ఏది అనేది మీకు నాకు తెలియదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.